హలో అండి, నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడుండే ఎండలకి ఇలాంటి వర్షాన్ని చూస్తే మనసుకి ఎంత హాయిగా ఉంటుందో. ఎండిన మిరపకాయలు అనమాట అవి. రాత్రి 3 గంటలకు వర్షం స్టార్ట్ అయింది. ఆ టైం అప్పుడు వచ్చి ఇంకా ఏం ఎత్తుతారు చెప్పండి? మొత్తం తడిసిపోయినాయి. మేమే త్వరగా మంచాలు అన్నీ బయట ఉంటే అప్పటికప్పుడు ఇంట్లో పెట్టుకున్నాము. లేదంటే ఇవి కూడా తడిసిపోయేవే. ఏదో మా రేకులు ఇల్లు ఇలాంటప్పుడు కొంచెం ఫేవర్గా ఉంటుంది మాకు. వర్షం పడే మోతకి ఊరికనే మెలకు వచ్చిద్దిలేండి. అందుకు వర్షం తగ్గగానే బయటకు వచ్చానండి. ఇంకా అప్పటికి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, కానీ వాతావరణం మాత్రం చాలా అందంగా చాలా చల్లగా ఉందన్నమాట. అందుకని కాసేపు ఇంకా బయట అలా తిరిగాను. తర్వాత కరెంట్ కూడా ఉంది. అదృష్టం కొద్దీ ఇంకా మా వారేమో కరెంట్ పోతుందేమో నీళ్ళు పట్టేసుకో ముందుగానే అంటేను ఇంకా సరే అని చెప్పి మోటార్ వేసి మరోవైపు నీళ్ళు అయితే పట్టుకున్నా. సాత్విక మాత్రము రాత్రి వచ్చినప్పటి నుంచి తిరునాళ్ళ నుంచి కొనుక్కొచ్చాం కదా, అవన్నీ కదుపుతూ ఉంది. దానికి ఏది నచ్చితే దాంతో బయట తీసి ఆడుకోవటమే. ఇంకా వాళ్ళ అక్క దీనికి 2 తీసుకున్నాను అనమాట. ఇంకా ఇది వాడేసిద్ది అది లేచిలోపు. తర్వాత మళ్ళీ దాన్ని తీసుకునిద్ది, మళ్ళీ అది ఏడ్చిద్ది అనమాట. వీళ్ళిద్దరితో ఇదే తలనొప్పి ఎప్పుడు కూడా. ఇలా వర్షం పడిందని ఆనందపడతాం, కానీ వర్షం పడిన తర్వాతనే ఎండలు ఇంకా ముదురుతాయి అంటండి. అంటే ఎండలు బాగా ముదిరే ముందు ఇలా వర్షం పడుతుందంట. మనమేమో హాయిగా ఉందనుకుంటాం, కానీ ఇక్కడ నేను మా చిట్టితల్లి అయితే కాసేపు ఈ బెలూన్స్ అదే బుడగలు ఊదుకునేది అయితే ఆడుకున్నాము. అప్పటికే రేణు నిద్ర లేవలేదండి. సాత్విక మాత్రమే నిద్ర లేచింది. రేణు నిద్ర లేచేలోపు ఈ సాత్విక మొత్తం కూడా సర్దేసేలా ఉందనమాట. ఇవి తీసుకొని ఇక్కడి నుంచి తాతయ్య వాళ్ళ ఇంటికి కాసేపు అయితే వెళ్ళింది. అది మాటికి లోపల ఇరుక్కుపోతుంది అనమాట. అందుకని చాలా వాటర్ అంతా కిందే పోయింది దాన్ని బయటకు తీసే గ్యాప్లోని. మా చిన్నప్పుడు అయితే ఈ బట్టలు ఉతికే సబ్బు ఉంటుంది కదండి, సర్ఫ్ సబ్బు, దాన్ని వాటర్లో కలిపేసి పెన్ను ఉంటుంది కదా, దానిలో రీఫిల్ తీసేసిన తర్వాత పెన్నుతోటి ఊదుకునే వాళ్ళం అనమాట. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో చేసుకునే వాళ్ళమి. కానీ ఇప్పుడు ఇది 30-40 రూపాయలు పెడితే కానీ రావట్లేదు. కొంచెమే ఇచ్చాడా? మా వారు పులిహోర చేయమన్నారండి. అందుకోసం కరివేపాకు తీసుకురా అని చెప్పి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి అయితే సాత్వికని పంపిస్తే కరివేపాకు తీసుకొచ్చింది. మా ఇంటి దగ్గర చెట్టు అప్పుడు ఉండేది, కానీ కోసేస్తున్నారని చెప్పి వేయలేదు కదా. దొండ చెట్ల దగ్గర ఒకటి ఉందనమాట. అది కొంచెమే చిన్న చెట్టు. ఇప్పటి నుంచి రెబ్బలు తుంచితే మళ్ళీ పెరగదని చెప్పి ఇంకా దాన్ని అయితే కదపట్లేదు. ఇంకా బయట ముగ్గు అయ్యి పెట్టేసుకున్నానండి. తర్వాత ఇంట్లో మా వారైతే సెంటర్కి పోయి పొంగల్ పెట్టుకోవడానికి బెల్లము అలానే కోడిని ఇవి అయితే తీసుకొచ్చారు. మామూలుగా అయితే ఇవన్నీ నాకు తెలియదు కదా, అన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఇంట్లో మా వదిన వస్తేను ఇలా పెట్టుకో పోలేరమ్మకి మంచిది, ఎలా పెట్టుకోవాలంటే ఇలానే చెప్పింది. ఇంకా సరే అని చెప్పి అప్పటికప్పుడు మా వారైతే సెంటర్కి వెళ్ళి దానికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చారనమాట. అప్పటి వరకు పెట్టుకుంటాను అనుకోలేదు, సడన్గా అప్పటికప్పుడు పెట్టుకున్నామన్నమాట. ఇంకా వీళ్ళిద్దరు చూడండి, ఎవరికి ఇబ్బంది లేకుండా చక్కగా మంచం వెనకాలకు వెళ్ళి నైట్ తీసుకున్న తిరునాళ్ళలో డ్రాయింగ్ సెట్ అనమాట. అది ఇంకా వాటితో ఆడుకుంటున్నారు. ఇంక ఇవి పక్కన పెట్టేసి అన్నం కూడా ఒకవైపు వండేసాను పులిహోర కోసం అని చెప్పి. ఇంతలో ఇలా అనేసరికి నేను ఇంకా స్నానం అయితే చేసుకున్నాను. ఇంకా పిల్లలు అయితే ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు. రేణు, మీ అమ్మ పొంగల్ పెట్టుకుంటుందని మీరు లేట్ అవుతుందని ఈ పని చేస్తున్నారా? మీ అమ్మ సాయంగా చేస్తున్నారా? గుడ్గా రేణు. సత్తి, నువ్వు కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేసి నీళ్ళు పడతావా? మీరు చాలా మంచివాళ్ళు. ఇక్కడ దాకొద్దాం, మా అక్కడే ఊడ్చేయమ్మా వాషింగ్ మిషన్ మూలకే. సర్లే ఊడ్చా కాడ వరకు ఎత్తి బయట పారేసి. నైట్ వర్షం పడింది కదండి, రేకుల మీద ఉన్న సిమెంట్ రాళ్ళన్నీ కింద పడినాయి అనమాట. ఇంకా అవి కాళ్ళు గుచ్చుకుంటున్నాయి అంటేనే ఇంకా రేణు ఓడుస్తుంది. మరి ఇన్ని ఉంటాయి ఏమో, కానీ వర్షం పడిన ప్రతిసారి వస్తూనే ఉంటాయండి. అంటే అప్పుడెప్పుడో ఇంటి పని చేసినప్పుడు అనమాట పైన, అవి ఇప్పటికీ అలా ఉంటున్నాయి.
వర్షం పడినప్పుడల్లా ఇదంతా ఒకసారి మంచిగా ఊడిస్తే, లేదంటే కాళ్ళకి తొక్క తొక్క గుచ్చుకుంటాయి. ఏ నీళ్ళు వస్తున్నాయి బిడ్డలు? చూపి చూపి. వదిలేసి పైపు వదిలే, పైకి కింద వదిలేసి చల్. అక్కడ కొంచెం ఉంది కానీ ఆ గోతాల పట్ల కాడ అయ్యి పూజ చేసి మళ్ళీ వాషింగ్ మిషన్ పక్కన ఇది ఉంది కదా, అక్కడ పూజ చేసి ఈ పక్కన ఉన్నాయి టూర్ చేసి పట్ల గోతాల కింద, అక్కడ గోతాల కిందమ్మా. ఏం కాదు వదిలే, ఇక్కడ చూసుకెళ్ళి అలాగా చూసుకెళ్ళి ఆ గోతాల పట్ల లేదు. ఇందులో నీళ్ళు వస్తున్నాయి చూపి. వస్తున్నాయా? పట్టు. మేము భలే సాయం చేస్తున్నారు ఇద్దరు. ఎందుకు? అవునా? సత్య నీకు బట్టలు కూడా వచ్చాక నువ్వు బట్టలు వాష్ చేస్తావా? మీ అమ్మని పంపించేద్దాం మీ అమ్మమ్మ ఇంటికి. రేణు, నువ్వు అన్నం కూర వండుతో నేర్చుకో. చెల్లి బట్టలు ఇవన్నీ వాష్ చేసి ఇంటి పని నేర్చుకునేది. మీ అమ్మని పంపించేద్దాం మీ అమ్మమ్మ ఇంటికి. బో అక్క అన్నం వండిద్ది, నువ్వు కూర వండుతావు. మేము తింటాం వాటిని. నేను ఒక్కడే తినాలి. ఎందుకు నాకెందుకు ఇచ్చారు బంపర్ ఆఫరు? అక్క అన్నం నువ్వు కూర వండితే నేను ఒక్కడే తినాలా? నిందా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు చెప్పండి నాకు. అవునా? ఎక్కడ రేణు నీకు ఆ డ్రాయింగ్? ఎప్పుడు? అక్క చూడు ఎంత బాగా వేస్తున్నావు. నువ్వు చూడు సాత్వి, నువ్వు కూడా మంచిగా వేయాలి. ఎక్కడ కొన్నావు ఇది మనం? తిరునాళ్ళనా? ముజ్జులు ఏం చేస్తున్నావు అంత నువ్వు? నచ్చిందా నీకు? ఇదేంతలో మీకు నచ్చిందా? బాగా డ్రాయింగ్ చేసుకుని అమ్మ అడిగినప్పుడు అమ్మ కూడా ఏదో సహాయం చేస్తా ఉండండి. వాళ్ళ నాన్న చెప్పినప్పుడు మాత్రము సరే అని తలూపుతారు. తర్వాత నేను చెప్తే మాత్రం వినరనమాట. అన్ని బడాయి మాటలు, దొంగ మాటలు ఇద్దరి కూడా. ఇంక ఇక్కడ నేను స్నానం చేసుకొని రాగానే ముందు పొంగల్ అయితే పెట్టేసుకుంటున్నా. పొంగల్ ఎప్పుడు పెట్టినా సరే స్నానం చేయకుండా అస్సలు పెట్టకూడదు. అందుకని ముందు పొంగల్ పెట్టేస్తానని తర్వాత పూజ గది ఇవన్నీ కూడా శుభ్రం చేసుకున్నానండి. పులిహోర చేస్తానంటే ఇంకా మా వారు వద్దనేసారు. ఎలాగో కోడిని తీసుకొచ్చా కదా, చికెన్ వండుతావు కదా, అన్నంలో వేసుకొని తినేద్దాంలే, పులిహోర ఇంకా అవేమీ పెట్టుకోవద్దు అనేసరి ఇంకో రోజు చేసుకుందామంటే సరేనే ఓన్లీ రైస్ వరకు పక్కన పెట్టేశాను. ఇంక ఈ పూజ గది ఇదంతా కూడా కొన్ని వేస్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా పడేసి మంచి మంచి అన్నీ కూడా అవసరమైన వరకే ఉంచుకొని ఇదంతా కూడా నీట్గా తుడుచుకొని సర్దుకున్నాను. మామూలుగా అయితే మాకు పూజ గది వచ్చేది ఎక్కడంటే గ్యాస్ ఉంది కదండి, గ్యాస్ పక్కన అనమాట. ఆ పక్కన అది పూజ కోసం అని చెప్పి కొంచెం అందరూ కూడా పూజకి మ్యాక్సిమం అక్కడే పెట్టుకుంటారు, ఒక చిన్న అంటే గుడిలో కట్టుకొని. కానీ అప్పట్లో మా వారు మాత్రం అలా చేయలేదన్నమాట. అసలు పూజ గదికి ఒక ప్లానింగే ఇవ్వలేదు, హాల్లో ఇచ్చారు. అక్కడ అసలు అవే అవ్వదన్నమాట. ఇంకా తర్వాత పూజారి పంతులు గారిని అడిగాము మేము. చిన్న పాప సాత్విక అన్నప్రశ్నకు వచ్చేటప్పుడు ఇంట్లోకి వచ్చి పూజారికి చూపించి ఇలా పూజ గది కట్టుకోవాలనుకుంటున్నాము, ఎలా గురువుగారు అంటేను. ఇంకా మా వారు అడిగితే చెప్పారనమాట, సరే ఆ ఎదురుగా మీరు పెట్టలేకపోయారు కదా, ఇక్కడైనా మంచిదే పెట్టుకోండి, కాకపోతే ఆ ఎదురు ఆ మూల అయితే చీపుర్లు చెత్త అలాంటివి ఏమీ వేయకూడదు, శుభ్రంగా ఉంచుకోండి అన్నారనమాట. ఇంకా సరే అని చెప్పి ఇలా పూజ గది అయితే ఇక్కడ పెట్టుకున్నాము. పొంగలి ఎక్కువేమీ పెట్టుకోలేదు, ఒక గ్లాస్కే పెట్టానమాట. ఇంకా ఉడికిపోతే అన్నము బెల్లం వేసేసి కొద్దిగా ఎలాచీ పౌడర్ కూడా వేసి కలిపేస్తానండి. కొంచెం చల్లారిన తర్వాత పాలు వేసి కాచుకున్న పాలు పక్కన పెట్టుకున్నా, ఇంకా వేసి కలుపుకున్నాను. ఇంకా తర్వాత కాళ్ళకి పసుపు అది రాసుకొని పూజ అయితే స్టార్ట్ చేశానండి. నేను ఎప్పుడు కూడా బయట పసుపు అసలు కొనలేదు, ఫస్ట్ టైం అనమాట. ప్యాకెట్లు కొని తీసుకొచ్చుకుంటున్నా. మొన్న శ్రీమంతానికి ఊరు వెళ్ళినట్లయితే మాత్రము 1 కేజీ 2 కేజీలు పసుపు పట్టించుకొని తీసుకొచ్చుకుందాం అనుకున్నా. ఎప్పుడు అదే చేస్తాను,
కానీ కుదరలేదు. మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడే చేయాల్సిన పని అది. నేనేమో ఇంకా కుదరలేదనమాట. హడావిడి తిరుగుడులే సరిపోయినాయి. కానీ ఈసారి చెల్లి డెలివరీకి వెళ్ళేటప్పుడు మాత్రం తీసుకొచ్చుకోవాలి. నెక్స్ట్ దీపారాధన అయితే మంచిగా చేసేసుకున్నానండి. ఇంకా నాకు కొంచెం తెలియదు కదా, నాన్నమ్మని అయితే పిలిచాను. ఇంకా నాన్నమ్మ ఎలా చెప్తే అలా అయితే చేశాను. ఫస్ట్ చెట్టు వెనకాల పెడదాం అనుకున్నాము, కానీ తర్వాత మా వారేమో చెట్టుకి ఇవతల వైపు పెట్టమ్మా అని అయితే అంటాను. అంటే రాయి అనేది వేప చెట్టు కొంచెం అట్లా నిలబెట్టొచ్చని. మా సైడ్ అయితే అమ్మ వాళ్ళ సైడ్ వారాలు చేస్తారనమాట. సేమ్ ఇలానే ఉంటాయి అవి కూడా. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటుందో నాకు తెలియదు కదా, ఏమైనా మార్పులు ఉంటుందేమో అని చెప్పి నాన్నమ్మని పిలిచాను. ఈసారి నేను ఎప్పుడో స్టిచ్ చేసింది అంత అయిపోయింది, చేతి పని చేయలేదు, హుక్స్లు కాజాలు వేయలేదని చెప్పి ఇన్ని రోజులు కట్టుకోలేదనమాట. మా ఊరి రాములవారి గుడి ధ్వజస్తంభం ప్రతిష్ఠ జరిగింది చూడండి, అప్పుడు తీసిన శారీస్ అనమాట. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టుబడుల కోసమని తీసుకున్నాను. అందులో మా వదిన వాళ్ళేమో నీకు ఈ కలర్ బాగుంటుంది పక్కన పెట్టుకో అంటేనే నేను ఒకటి, మా పెద్దదిన ఒకటి తీసుకున్నాము. ఇంకా అది ఇప్పుడు కట్టుకున్నాను అనమాట ఫస్ట్ టైము. చీర చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అసలు ఏదో అనుకున్నాను కానీ మా ఇళ్ళల్లో ప్రతి ఒక్కరి దగ్గర మా రిలేటివ్స్ దగ్గర ఉంది. ఎందుకంటే అందరం అప్పుడు అనుకుని వెళ్ళి తీసుకొచ్చుకున్నాం కదా. ఇంక ఇక్కడ ఫస్ట్ నీళ్ళు చల్లేసింది నాన్నమ్మ. ఇంకా అక్కడ ఒక చిన్న ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసేసానండి. తర్వాత ఇటుక రాయి అయితే పెట్టుకున్నాను. అంటే ఒక రాయిని పెట్టి అమ్మవారు అనుకుని పూజ చేసుకోవటమే. అయితే ఇక్కడ ఇటుక రాయి ఎక్కువ పెడతారంట. ఇటుక రాయికి అయితే మంచిగా కడిగేసి ఇటుక రాయికి పసుపు కుంకుమ అయితే వేసి ఇక్కడైతే పెట్టేసుకున్నాము. ఇలా ఎప్పుడు మా చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు చేస్తూ చెప్పేవారు, కానీ నాకు అంతగా తెలియదు అనమాట. ఒకసారి చూసినా సరే కొంచెం అర్థమయ్యేది, ఎప్పుడు చూడలేదు కూడా. ఎప్పుడైనా తిరునాళ్ళకి వెళ్ళామా నెక్స్ట్ డే వచ్చి రెస్ట్ తీసుకున్నామా అంతే. కానీ ఫస్ట్ టైం ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు ఇక్కడ మా వదిన వచ్చి చెప్పడం వల్ల అనమాట, చేసుకుందాంలే పెట్టుకుందాం అని చెప్పి ఇంకప్పటికప్పుడు అంత సిద్ధం చేసుకున్నాను. కానీ అప్పటికి తొందరగా పని కూడా అయిపోయింది. మా వారు కూడా ఒకవైపు హెల్ప్ చేశారనమాట. ఇంకా పిల్లలకి స్నానాలు అవి మా వారే చూసుకున్నారు. ఇంకా దీపారాధన ఇవన్నీ కూడా నేను చేసుకున్నాను. తొందరగా పని అయిపోయింది. ఇంకా పూజ కూడా తొందరగా అయిపోయింది అనమాట. రెండు పొల్లలకి మండదు, గోడ దగ్గర పెట్టి, గోడ కానీ అప్పుడు గాలి రాదు. ఒక్క నిమిషం బుజ్జిలో చెప్పరా, ఇప్పుడు చెప్పు చెప్పు. అయ్యే బాబాయ్, మా సాత్వి మాటలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి అసలు. ఫస్ట్ టైం మా వారు వినడమేమో, నేను ఇదివరకే విన్నాను ఆ మాటలు. ఇంక ఇక్కడ కడ్డీలు వెలిగించడానికి చాలా టైం పట్టింది, అంత గాలి వేస్తుందనమాట. ఇంక ఇక్కడ పొంగల్కి అసలు మామూలుగా అయితే పొంగల్ ఒక ఆకు లాంటిది పెట్టి మామూలుగా వేస్తామన్నమాట, పక్కన బయట వేసి పెడతాము. ఇంకా మా నాన్నమ్మ అయితే అలా ఏమీ అవసరం లేదు, గిన్నె అలా పెట్టుకోవాలి అని అయితే చెప్పింది. నేనేమో కొబ్బరికాయ నువ్వు కొట్టు రాబావు అంటేనే పర్వాలేదులే నువ్వు కొట్టేసేలే అన్నారు. ఇంకా నేనే కొట్టాను, చాలా టైం పట్టింది నాకు ఒక కాయ కొట్టడానికి. అది కూడా అంటే లోపల కొంచెం ఎండలకి కాయ ఎండిపోయింది అనమాట. పైన పెచ్చంతా కూడా ఊరికనే ఊడొచ్చేసింది. ఇంకా లోపల కొంచెం వాటర్ ఉంటే ఇంకా నా బలం సరిపోక మా వారే వచ్చారు. ఇంకా తనే వచ్చి కొంచెం వాటర్ ఉంటేను అలాగ మొత్తం వేసేసి అక్కడ అటొకటి ఇటొకటి చిప్ అయితే పెట్టేసాము. తర్వాత తల్లి నలుగురం కూడా మంచిగా దండం పెట్టుకొని అమ్మవారిని అయితే మొక్కుకున్నామండి. ఇంకా తర్వాత నేను ఇంట్లోకి పోయి సాంబ్రాణి ధూపం అయితే తీసుకొచ్చి మొత్తం సాంబ్రాణి అంటే ధూపం కూడా వేయాలంట, ధూపం అయితే వేసుకున్నాము. ఇది నోట్లది సాత్విక్ గొడవ అంటే చెప్పు మళ్ళీ పెట్టుకోగలము. అమ్మవార్లకి సాంబ్రాణి ధూపం అంటే చాలా ఇష్టం అండి. కొంతమందికి గమనించారో లేదో, సాంబ్రాణి ధూపం వాసన తగిలినా చాలు అమ్మవారు పూనుతుందనమాట. అలా అంటే అంత ఇష్టము. మాకెళ్ళి కూడా ఊర్లో అమ్మవారు స్నానాలకని వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఈ ధూపమే వేస్తారనమాట. ధూపానికి ఇంకా హుషారు వచ్చిద్ది అమ్మవారికి. నెక్స్ట్ ఇక్కడ కోడికి కూడా ధూపం అయితే వేసేస్తామండి. ఇంకా కోడిని కోసేదైతే నేనేమి చూపించలేదు.
సో మా వారును నాన్నమ్మ ఇద్దరు కూడా కోడిని అయితే కోసారనమాట. మామూలుగా కోడిని పట్టుకొని దండం పెట్టుకోయి అంటేనేమో ఇంకా మా నాన్నమ్మేమో అట్లా తిప్పు అని అయితే అంటుంది. కోడిని కోసిన తర్వాత ఇలా తలకాయని పెట్టి కొంచెం నీళ్ళు పోస్తే కూస్తుందంట. మేమేమో కొంచెం ఆలస్యం చేసేసాము, వెంటనే వేయాల్సింది. ఆరేపల్ల కూడా మా మావయ్య ఇలానే ఒక కోడి పుంజిని మా దేవత దగ్గర కోసేటప్పుడు ఇలానే నీళ్లు పోస్తే పలికిందనమాట. అలా పలికితే అమ్మవారు స్వీకరించినట్టు అర్థము. ఇలాంటివన్నీ నాకే ఇక్కడికి వచ్చాక తెలిసినాయిలండి, మళ్ళీ నన్ను అడగమాకండి. మాకెళ్ళి అయితే ఇలా ఏమీ ఉండవన్నమాట. మొక్కంటే కోడిని కోసుకున్నామా అంతే. నెక్స్ట్ మా వారైతే కోడిని తీసుకువెళ్ళి సెంటర్కి పోయి చేపించుకొచ్చేస్తారు. ఇంకా దాన్ని అయితే ఇప్పుడు కూర వండేసుకున్నా. తొందరగా అయిపోయింది అసలు ఈరోజు. అంటే ఇలా మొక్కు తీర్చుకుంటున్నాం కదా, బాగా లేట్ అయిపోద్దేమో, ఎండలో పడతానేమో అనుకున్నాను, కానీ 11ంటికే అంతా కంప్లీట్ అయిపోయిందండి. 10ంటికే దండం పెట్టుకున్నాము బయట మొక్కు పొంగలు పెట్టుకొని. ఆ తర్వాత వెళ్ళి తీసుకొచ్చి వండేసరికి 11 అయిందనమాట. ఇంకా పిల్లలకైతే నార్మల్గా రైస్ వేసి పెట్టేస్తాను, పెరుగు వేసి. ఇంకా తర్వాత చికెన్ అయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి ఒకసారి అయితే తిన్నాము. చికెన్కి పులిహోర చేస్తుంటే భలే ఉండేది కాంబినేషను. మా వారేమో నేను ఎక్కడ కష్టపడిపోతానో అని చెప్పి ఇప్పుడు అవన్నీ ఎందుకులే వద్దులే అని అయితే అనేసారు. మా అక్క వాళ్ళు అయితే బిర్యానీ చేశారంట. ఆల్మోస్ట్ చాలా మంది తిరునాళ్ళకి వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగ్ ఇలానే మొక్కు చెల్లించుకుంటారు. మేము ఫస్ట్ టైం ఇంక ఇక్కడ నుంచి ఇలానే కంటిన్యూ చేస్తాను. మంచిగా అనిపించింది అనమాట నాకు కూడా. ఎప్పుడు కూడా మామూలుగా గుడి దగ్గరికి వెళ్ళి కోడిని కోసేది అయితే ఏమీ ఉండదు మనకి. పోయినాయి ఇలా ఇంటి దగ్గర అయినా సరే ఈ విధంగా ఆ తల్లికి మొక్కు చెల్లించుకున్నట్టు కూడా ఉంటుంది. కూర వచ్చి కేజీ 900 గ్రాములు వచ్చిందంట. మా వారేమో కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి కొంచెం వండు అన్నారు. ఎందుకులే బాబా మళ్ళీ అన్నిసార్లు వండటము, ఇప్పుడే ఒకేసారి కూర వండేస్తానులే అయితే అన్నాను. ఇంకా మా తాతయ్య వాళ్ళకి మాకు సరిపోతుందనమాట. అంటే కోడి కదా, మామూలుగా అయితే కేజీ చికెనే మాకు సరిపోతుంది, కానీ కోడిని చూసి తీసుకొచ్చారనమాట. జుట్టు కూడా తీసుకొస్తానన్నారు. అంటే పారన్ కూడా మాదిరిగా ఉండిద్ది అనమాట, కొంచెం నాటుకోడి టైప్లో గట్టిగా ఉండిద్ది. కూర అయితే మంచిగా అన్నీ వేసేసి మామూలు కలిపేసి అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుని తర్వాత మళ్ళీ వాటరు మసాలా వేసి కలిపి ఉడికించుకుంటానండి. అప్పుడు నీచు వాసన అది రాదనమాట. ఆ వాటర్లోనే మళ్ళీ వాటర్ వేసమంటే నీచు వాసన వచ్చేసి. ఇప్పటి వరకు అసలు జడ వేసుకోలేదు, వెనకాల అట్లా క్లిప్ పెట్టేసి వదిలేసానండి. ఇంకా వంట అయిపోయిన తర్వాత పిల్లలు ఎప్పుడో తినమన్నారనమాట. ఇంకా నేను మా వారైతే తినేసి ఇంకా జడ ఇది వేసుకొని కాసేపు అయితే నిద్రపోయాము. అంటే రాత్రి తిన్నాళ్ళకి వెళ్ళి రావటము సరిగ్గా నిద్ర లేదు కదా, ఇంకా పిల్లల్ని కూడా బయటికి పంపించకుండా వాళ్ళని కూడా పనుకోబెట్టేసాము. అంటే బయట ఎండలు మామూలుగా లేవనమాట, కాసేపు అయినా ఆవంకతోటైనా ఇంట్లో ఉంటారని. ఇంకా లేచిన తర్వాత సాయంత్రం అండి ఇది. ఏందబ్బా బయట సౌండ్స్ అని వచ్చి చూస్తేనేమో ముగ్గురు కూడా తినే బిజీలో ఉన్నారు బాగా. ఇంకా నేను కూడా మంచిగా ఒక చెరుకు తీసుకొని వచ్చి వాళ్ళతో పాటు జాయిన్ అయిపోయి కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటా ఇంకా అక్కడే చెరుకు తింటా కూర్చున్నాము. అలాగా ఇలా తినేసి ఇస్తే అప్పుడు బాగుంటుంది. తినేసి ఇలాగా అప్పుడు డబ్బులు ఉండే కదా, గడంతా అప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు గడ కొనుక్కుని 2 ముక్కలు ఏదో తీసుకుని గడ కొనుక్కున్నాడు. తినాలి మొత్తం తిరిగి వచ్చినా సరే బాగుంటుంది తినాలి. సో ఇప్పుడు వెళ్ళేది తింటా ఆగి చూసి బొమ్మని బాగుంది మాట్లాడుకోవడం అంటే పనేది ఉండదు. అలాగే తినాలి మొత్తం తిరిగి వచ్చినా విసిరి. వీళ్ళిద్దరు మాత్రము అసలు మామూలు జాతర చేయట్లేదు. ఆ డబ్బా ఉంది చూసారు అక్కడ, మొత్తం కూడా గ్లౌజ్ వేసుకొని నీళ్ళు పెట్టి చేతితో రుద్దుతున్నారనమాట. ఎందుకే మీకు అంత కష్టము అంటేనేమో మా వారు ఆడుకుంటున్నారు కదా, ఆడుకుని అయితే అంటున్నారు. వాళ్ళ నాన్నే అలా అంటే ఇంకా నా మాట వింటారా? ఇంకా సరే మీ ఇష్టం ఆడుకోండి అని చెప్పి నాన్నమ్మకి చెప్పేసి నేను మా వారైతే బయలుదేరాము. ఎక్కడికి అనుకుంటున్నారా? తిరునాళ్ళకి వెళ్ళాం కదండి, అక్కడికి వెళ్ళామన్నమాట. అంటే ఇంట్లోకి వస్తువులు తీసుకోవడానికి. ముందు రోజు నైట్ అడిగామని చెప్పాం కదా రోజులు, అవి తీసుకుందామని అయితే వచ్చి నెక్స్ట్ టైం కొంచెం చౌకగా ఉంటాయి అన్నమాట, తక్కువకి ఇస్తారని చెప్పి. ఎక్కువగా తిరునాళ్ళలో సామాన్లు ఇంట్లోకి తీసుకోవాలంటే నెక్స్ట్ డే వస్తేనే కొంచెం తక్కువలో వస్తాయి మనకి. ఇంక ఇక్కడ రోలు బండ కరిచిపెట్ట 3 అయితే తీసుకున్నానండి. వాళ్ళు చెప్పడం అయితే 700 చెప్పారు. ముందు రోజు నైట్ అడిగేటప్పుడు 800 1000 రూపాయలు చెప్పారండి. అంటే ఈ పెద్దవన్నీ ఒక రేటు, చిన్నవన్నీ ఒక రేటు అలా అంట. ఆ పక్కన చిన్నవి ఉన్నాయి చూసారు, అవి 500 అంట, ఇవేమో 700 అంటే. ఇంకా మా వారు అట్టట మాట్లాడి 500కి అయితే బేరం తగ్గొట్టారు. ఏది కావాలనేది ముందు కన్ఫ్యూజన్ అయిపోయి ఏది తీసుకుందామని.
మరి పెద్దదైనా ఎందుకులే, మనకి ఎక్కువగా ఏమైనా పచ్చళ్ళు మసాలాలు ఎక్కువగా నూరుకోవటానికే కదా, అందుకని ఇది తీసుకున్నానండి. నాకు బాగా నచ్చిందనమాట. ఇంకా పెద్దదైనా సరే మన పర్సనాలిటీకి ఎక్కువగా మొయ్యలేము, అక్కడికి ఇక్కడికి నెట్టుకోలేమని చెప్పి చిన్నదే తీసుకున్నాను. ఆ పక్కన చిన్ని నేను చూసారు, అలాంటిది కూడా ఉంది ఇంట్లో. కాకపోతే అది నేను తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంచేసాను, నాన్నమ్మ ఏమైనా మసాలాలు అవి నూరుకునేద్దని. ఇంకా నెక్స్ట్ బండ అసలు మామూలు బరువు లేదండి బండ. నేను దాన్ని పట్టుకొని దంచానంటే ఇంకా అంతే సంగతే. కానీ అలాగని నలగాలంటే ఆ మాత్రం వెయిట్ ఉండాలని మా వారంటేనే ఇంకా మంచిది చూసి తీసుకున్నాం ఒకటి. ఇదే పెద్ద సైజ్ అంట. ఇంతకంటే చిన్నవి ఉన్నాయి కానీ వెయిట్ లేవు, వాటితో దంచడం చాలా కష్టం అని చెప్పి వెయిట్ అయినా సరే ఇదే తీసుకున్నాం మంచిది. ఇంకా నెక్స్ట్ మా వారేమో కత్తిపేట తీసుకున్నారు. ఇంట్లో ఉంది కదా బాబు ఇంక వద్దులే అంటేనేమో లేదులే తీసుకో, అది నీ కాలుకి అసలు పట్టు ఉండట్లేదు అని చెప్పి ఇంకొక కత్తిపేట అయితే మంచిది చూసి తీసుకున్నారు. ఈ రోజు చూసారా చాలా చిన్నదనమాట. అల్లం వెల్లుల్లి తప్ప ఇంకా ఏ మసాలాలు నూరుకోవటానికి కూడా సరిపోదు, అంత చిన్న రోలు. డైలీకి అయితే బాగుంటుంది, డైలీ కూరలో అల్లం వెల్లుల్లి దంచి వేసుకునే వాళ్ళకి బాగుంటుంది అనమాట. ఇంకా మా వారు కత్తిపేట అది అంటే ఫోల్డ్ చేసేది మళ్ళీ ఓపెన్ చేసేది అట్లా అనమాట. ఇలా అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ అట్లా పెట్టుకునేది చెక్కది. ఇదైతే తీసుకున్నాము. అంటే పాతది సరిగ్గా తెగట్లేదు అనమాట, ఎంత పదును పెట్టినా సరే ఇంకా అలానే ఉంటుంది. అందుకని ఇదొకటి తీసుకున్నాము. ఇది బండ రోలు మొత్తం 800కి అయితే తీసుకున్నామండి, 3 కూడా. ఒక్కటే 700 చెప్పారు, ఇంకా అది 500కి. బండేమో 250 చెప్తేనేమో 200కి ఇచ్చారు. ఇంకా రోల్ కత్తిపెట్టేమో 150 చెప్పారనమాట, అదేమో 100 రూపాయలకి ఇచ్చారు. ఇంకా మొత్తం కూడా ఇక్కడ 300, 500, 800 అయితే ఇచ్చేసి ఇంకా అక్కడే పెట్టాము. మళ్ళీ ఇవి చూసామన్నమాట. నైట్ నేను ఇందులోకి వెళ్ళలేదు, ఎలా ఉంటుందో ఒకసారి అలా చూసి ఏమైనా పిల్లలకి ఇంట్లోకి ఏమైనా చూసి తీసుకుందాంలే ఉంటే అని చెప్పి అలా ఒక రౌండ్ అయితే వేసాను. కొనకపోయినా చూడాలి కదా, అదొక తృప్తి అనమాట. నైట్ కూడా కొన్ని చిన్న చిన్న వస్తువులు తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు కూడా పిల్లలకి ఇంకా దువ్వెనలని అవని ఇవని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి. మొత్తం కూడా ఇంటికి వెళ్ళాక చూపిస్తానండి ఒకసారిగా. మరీ ఎక్కువేం తీసుకోలేదు, చిన్న చిన్నవి అవసరమైనవి మాత్రమే చూసి ఆలోచించి తీసుకున్నా. ఇలాంటప్పుడు ఏంటంటే చూసిన ప్రతి వస్తువు కొనాలనిపిస్తుంది. మా వారు అంటూ ఉంటారు, ఆశ అవసరమా, అవసరమైతేనే తీసుకో, ఆశ అయితే తీసుకోవద్దు అని. అదొకటి ఫాలో అవుతాను. ఏదైతే బాగా అవసరమైంది నా దగ్గర లేదు అనుకుంటే అదే తీసుకుంటానండి. చూపిస్తానండి ఏం తీసుకున్నాను కూడా. మా పిల్లలు అసలు చూపించే వరకైనా ఉంటున్నారా. ఇంకెక్కడికైతే వచ్చేస్తాం. మళ్ళీ వచ్చేసి రోల్ అది మా వారు ముందు పెట్టుకున్నారు. ఇంకా బండ కత్తిపీట అయితే నేను వెనక్కి పెట్టుకొని మళ్ళీ చెరుకులు తీసుకున్నాం అనమాట. తిరునాళ్ళ రోజు ఒక చెరుకు పెద్దది, ఒక చెరుకు దండ అయితే తీసుకున్నాము. అదేంటంటే ఇందాక కూర్చొని తిన్నాం కదా, అప్పుడే అయిపోయిందనమాట. పైగా అందరూ కూడా పొద్దున్నే వెళ్ళి ఒక్కటైతే 50 రూపాయలంట, ఇలా మొత్తం కట్ట అయితే 250 అంట. మా అన్నయ్య వాళ్ళందరూ తీసుకొచ్చుకున్నారు. ఇంకా మా పిల్లలు ఏంటి మళ్ళీ వాళ్ళందరూ తింటుంటే చూస్తారా అని చెప్పి ఇంకా మా వారు కూడా ఒక కట్ట అయితే తీసుకున్నారు. మన ఇంట్లో ఎవరున్నారు బాబు అంతమంది, ఎందుకంటేనే ఇంకా మా చిన్నదిన వాళ్ళకి అలాగ పంపిస్తామని అయితే అన్నారు. ఇంకా అలా అయితే తీసుకోలే అంటేనే తీసుకున్నాము. కట్టకొచ్చి 10 ఎన్నో ఉన్నాయి. ఇదే కట్ట ఇంతకంటే కొంచెం ముందున అడిగాము, వాళ్ళేమో 550 అయితే చెప్పారు. 50 రూపాయలు తగ్గించుకొని 500కి ఇవ్వండి అది ఇది అంటున్నారనమాట. కానీ ఇంకొంచెం ముందుకు వెళ్దాంలే బావా అంటేను, అంటే అప్పటికి మా అన్నయ్య వాళ్ళు తెచ్చారు కాబట్టి తెలుసు. సో ఇలా తీసుకొని మధ్యలో ఆయనే పెట్టేశారనమాట. ఆ లారీ ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, వాటి నిండా చెరుకులు ఉన్నాయన్నమాట. నైట్ చూసినప్పుడు అన్ని చెరుకులు మొత్తం ఉదయం చూసేసరికి ఎలా సేల్ అయిపోయినాయో. నేను ఇంకా అనుకున్నా ఇన్ని తీసుకొచ్చారు అసలు సేల్ అవుతాయా అని. ఇంటికి అయితే వచ్చేస్తామండి. ఇంక రాగానే ఒక్కొక్కటి చేరేసుకున్న. తాతయ్య అయితే ఇంటికాడ ఉన్నారనమాట. ఇంకా పిల్లలు అయితే ఇల్లంతా జాతర చేసి పెట్టారు బయటన. నాకు అనుకుంటానే ఉన్నా వెళ్తున్నాను కానీ వీళ్ళు ఎలా ఉంచుతారో అని. ఇంకొచ్చేసరికి బయట బీరకాయలు అవి ఉంటేను ఇంకా వాటిని కోసుకోవటము మొత్తం అసలు ఇంకా నాకైతే ఈ పని అంతా చేసుకునేసరికే సరిపోయింది. థంబ్నెయిల్ కోసము రోల్ పట్టుకొని ఒక చిన్న ఫోటో తీసుకుందామని రోల్ పట్టుకుంటే అసలు ఎంత వెయిట్ ఉందంటే ఫోటో కూడా సరిగ్గా వచ్చిందో లేదో కానీ పడేస్తానేమో అని భయం ఎక్కువైపోయిందండి. అంత వెయిట్ ఉందన్నమాట. చూడటానికి చిన్న రోల్ లాగే ఉంది కానీ వెయిట్ మాత్రం చాలా ఉంది. దాన్ని అయితే మా వారే ఇంకా మోత సరిపోయింది. నేనైతే ఒక ఫోటోకే చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంకా బండ కూడా అలాగే ఉందన్నమాట. ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా మంచిగా నీట్గా ఊడ్చుకొని సర్దుకున్నాను. ఇంకా కడిగేసిన కొంచెం గిన్నెలు అయి ఉంటే కడిగేసుకున్నానండి. కూర అయితే ఉంది ఉదయం వండిన చికెను, ఇంకా రైస్ ఒకటి వేడివేడిగా వండితే సరిపోతుంది. ఇంకా పిల్లలకి స్నానాలు అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అయితే చూసుకున్నాను.
సో ఇంకా మేము వచ్చేసరికి ఇంటికాడ తాతయ్య ఉన్నారనమాట. పిల్లకాయలు ఉన్నారు కదా, ఇంకా తాతయ్య ఉన్నారు. ఇవి నేను తీసుకున్నవి. ఇంకా కొన్ని మిస్ అయినాయి అనమాట. వీళ్ళు నాకంటే ముందే సర్దేశారు, ఏడాడో పడేశారండి. పిల్లలకి నేను తల్ల పెట్టుకునే ప్లాస్టిక్వి గులాబీ పువ్వులు చూడడానికి రియల్గా ఉంటాయి, అవి కూడా తీసుకున్నాను. ఇంకా దుంపలు కానీ అలాంటివి స్మాష్ చేసుకుని తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఆడుకున్నట్టు ఆడుకొని మూల నెట్టేస్తారు. ఇంకా ఉన్న వరకు సంచిలోనివి చూపించాను. గరిట్లు అయితే 2 తీసుకున్న చిన్నవి, ఇంట్లో మెయిన్ నాకు అవసరమైనవి అవే. ఇంకా తర్వాత ఒక్కొక్క కవర్, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క కవర్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నవి ఈరోజు వెళ్ళినప్పుడు. ఇవన్నీ అంటే స్టీల్ గ్లాసు అలాంటిది ఒకటి ఉంది. వీళ్ళిద్దరికి ఏదైనా ఇచ్చేటప్పుడు అలాంటిది ఇద్దరికి కావాలంటున్నారనమాట. అందుకని సేమ్ అలాంటిది ఒకటి తీసుకున్నా. ఇంక ముగ్గేసింది, రబ్బర్ బ్యాండ్స్ ఇవి. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చి నైట్ తిరునాళ్ళ రోజు తీసుకుని, ఇది అలా 50 రూపాయలు అంట. ఇంక ఇది 50 అనంట, అండ్ ఇది 50 అనంట. ఈ 3 కూడా తీసుకున్నానండి. ఇది నల్ల పూసల దండ క్లిప్లు నా కోసం, ఇంక ఇల్లు సైడ్ ఏమో పిల్లల కోసం తీసుకున్నా. ఇవి మరేను పట్టుబట్టి తీసుకుంది 2. స్కూల్కి మజ్జిగేసి పంపి అమ్మ నాకు అని చెప్పి తనకోటి వాళ్ళ చెల్లికోటి తీసుకుందనమాట. రోలు ఓపెనింగ్ చేసేటప్పుడు కుడుములు పోయాలంటండి. ఇంకా అదంతా నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవన్నమాట తీసుకుని, కొన్ని మిస్ అయిపోయాలండి, ఉన్న వరకే చూపించాను మీకు. సో ఇలా అయితే ఈరోజు గడిచిందండి. అనుకున్న వస్తువులు కూడా తిరునాళ్ళలో తీసేసుకున్నాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.